అని అంటున్నాడు. రైతు బంధు పింఛన్లు ఎలక్షన్ కాగానే వేస్తారు. నువ్వు మాకు చెప్పేది ఏం అవసరం లేదు, రెచ్చగొట్టే మాట మాట్లాడకు. మాకు ముందుగా ఇది చెప్పు, నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దోసుకున్న సంగతి అదేంది? మరి దాని మీద చర్యలు తీసుకుందామా? కాకా చెప్పు. పోలీసోళ్ళు చేసిన నంగేవారం, భూముల దందా చేసేటోళ్ళని, ఎండు బంగారం దుక్కునపోలని, హీరోయిన్ల దగ్గరికి ఎంచి, ఇంకా ఏంటి మన వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి మొత్తం దోసుక తిన్నారు కదా. మళ్ళీ ఈ లంగేవారం ఏంది గజ్జెప్పు. అసలు ప్రజలకు నీ ప్రభుత్వంలో జరిగిన లంగేవారం చెప్పు. మళ్ళీ కొంతమంది గులాబీ నాయకులు చెప్పిరంట, మళ్ళీ వాళ్ళందరినీ పట్టుకోసామా? కాకా చెప్పు, గిజ్జెప్పు. నువ్వు రైతు బంధు పడతలే జనాలను రెచ్చగొట్టినట్టు ఏం మాట్లాడకు. అసలు సంగతికి రా. నువ్వు ఇప్పుడు చేసి కూర్చున్నావు అంతా నంగేవారం, రాష్ట్రాన్ని అప్పుల నూకినావు, పోలీస్ వ్యవస్థ పాడు చేసినావు, ఐఏఎస్ ఆఫీసర్లు దోసుకో తిన్నారు.